జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలుకు కొత్త విధానం రాబోతోంది. జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ పద్ధతిని అమలు చేయాలన్నారు. ఇంతకీ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు కోసం ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల్లో సమూల మార్పులు రాబోతున్నాయి. టోల్ గేట్లతో సంబంధం లేకుండా జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి రాబోతోంది. దీనివల్ల వాహనాలు ఎక్కడా ఆగాల్సిన పని ఉండదు. గతంలో టోల్ గేట్స్ వద్ద మాన్యువల్ పద్ధతిలో ట్యాక్స్ వసూలు చేసేవాళ్లు. అయితే ఆ పద్ధతి వల్ల వాహనాలు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. పండుగల వంటి రద్దీ రోజుల్లో టోల్ గేట్ల వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోవాల్సి వచ్చేది. అయితే టోల్ గేట్ వద్ద వాహనమాగే సమయాన్ని అనూహ్యంగా తగ్గించేందుకు ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో RFID ఆధారిత చిప్ ద్వారా టోల్ ప్లాజాల్లో పన్ను వసూలవుతుంది. 2018లో టోల్ ప్లాజాల వద్ద వాహనాల సగటు నిరీక్షణ సమయం 8 నిమిషాలు ఉండేది. ఫాస్టాగ్ వచ్చాక అది 47 సెకండ్లకు తగ్గింది. ఇక 2021 ఫిబ్రవరి 15 నుంచి టోల్ ఫీజు చెల్లించడానికి ఫాస్టాగ్ ని తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫాస్టాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తాజాగా ఫాస్టాగ్ వినియోగానికి KYC ప్రక్రియను తప్పనిసరి చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఆదేశాలు జారీ చేసింది. ఫాస్టాగ్ కంటే వేగవంతంగా పనిచేసే జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ ట్యాక్స్ విధానాన్ని సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తిస్తాయి. అవి ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ట్యాక్స్ వసూలవుతుంది. ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఫాస్టాగ్ స్థానంలో కొత్త జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జీపీఎస్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అమలు కోసం ఇప్పటికే కన్సల్టెంట్ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే నెలలోనే దేశవ్యాప్తంగా కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.